కంటోన్మెంట్ బోర్డు అధికారుల ఆలోచన ఫలిస్తుందా? బోర్డు అధికారులు ప్రవేశపెట్టిన మార్టిగేజ్ విధానంతో అక్రమ కట్టడాలకు చెక్ పడుతుందా? ఇక ముందు అధికారుల కళ్ళగప్పి అక్రమ నిర్మాణాలు చేపట్టడం కష్టమేనా? అధికారులు ప్రవేశపెట్టిన మార్టిగేజ్ విధానం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ మార్టిగేజ్ విధానంపై ఏమంటున్నారు? ప్రత్యేక కథనం మార్టిగేజ్ విధాన అంశాలపై సీఈఓ మధుకర్ నాయక్ తో చిట్ చాట్ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మేము నోటీసెస్ ఇస్తున్నాము. బట్ నోటీసెస్ ఏంటంటే అదంతా లాంగ్ లీగల్ ప్రాసెస్, అది ఈజీగా కంట్రోల్ అవ్వట్లేదు. సో ఈ ఏదైతే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ చాలామంది పాల్పడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కొరకు మేము ఈ మార్టిగేజ్ డీడ్ని కంటోన్మెంట్ బోర్డు స్టార్ట్ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నిర్మాణాలు కట్టాలంటే అనుమతులు లభించడం ఒకప్పుడు కష్టతరంగా ఉండేది. కంటోన్మెంట్ బోర్డు బేసికలీ మేము ఆన్లైన్ బిల్డింగ్ ప్లాన్స్ చేయకముందు 2 లెవెల్ శాంక్షన్ ఉండేది. ప్లింత్ లెవెల్ వరకు కట్టిన తర్వాత ప్లింత్ వరకు ఒక శాంక్షన్ ఇచ్చేళ్ళం, తర్వాత ప్లింత్ తర్వాత ఇంకొక శాంక్షన్ ఇచ్చేళ్ళం. రాను రాను కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నిర్మాణ అనుమతులు సులభతరం అయ్యాయి. గతంలో బోర్డు సమావేశంలో అనుమతులకు నిర్ణయాలు తీసుకునేవారు. దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వడం బోర్డులో ఇంజనీరింగ్ వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తుండేది. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఇంటి నిర్మాణాలు చేపట్టాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులను నెల రోజుల్లోపు పొందే వెసులుబాటును రక్షణ శాఖ కల్పించింది. ఇప్పటికే బిల్డింగ్ బైలాస్ లో అనేక మార్పులతో నిర్మాణదారునికి వెసులుబాటు కల్పించిన కంటోన్మెంట్ బోర్డు మరో నిర్ణయంతో ముందుకొచ్చింది. మార్టిగేజ్ డీడ్ ఇస్ బేసికలీ ఏంటంటే అప్లికెంట్ బిల్డింగ్ ప్లాన్ సబ్మిట్ చేసినప్పుడు శాంక్షన్ అవ్వకముందు మాకు మార్టిగేజ్ డీడ్ 10% ఆఫ్ ద బిల్టప్ ఏరియా, ఐదర్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ, సో దాంట్లో మాకు 10% మార్టిగేజ్ డీడ్ ఇస్తారు. ఒకవేళ అతను కనుక శాంక్షన్ ప్లాన్ ప్రకారంగా కట్టకుంటే ఆ పర్టికులర్ 10% ఆఫ్ మార్టిగేజ్ ఏదైతే మాకు కంటోన్మెంట్ బోర్డుకి సీఓకి మార్టిగేజ్ చేస్తారో ఆ 10%ని మేము ఒకవేళ డీవియేషన్స్ ఉంటే దెన్ త్రూ పబ్లిక్ ఆప్షన్ మేము దాన్ని సేల్ చేయగలుగుతాం. అదే దట్ ఈస్ ద బేసిక్ మార్టిగేజ్ పర్పస్. సో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ చేసిన ఆలోచనకు బోర్డు సైతం ఆమోదం తెలపడంతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మార్టిగేజ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డు అనుమతుల కొరకు దరఖాస్తు చేసుకున్న సమయంలో బోర్డు నిబంధనల ప్రకారం 10% బిల్డప్ ఏరియా మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సదరు నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎంతవరకు అనుమతులు తీసుకున్నారో అంతవరకు మాత్రమే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. బిల్డింగ్ ప్లాన్ ప్రకారం సెట్ బ్యాక్ పాటిస్తూ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. మార్టిగేజ్ విధానం ద్వారా సదరు నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డుకు నిబంధనల ప్రకారం కంటోన్మెంట్ బోర్డు ఎంతవరకైతే అనుమతులు ఇచ్చిందో అంత మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్మాణదారుడు ఒక ఫ్లోర్ కానీ పెంట్ హౌస్ కానీ అదనంగా నిర్మిస్తే కంటోన్మెంట్ బోర్డు నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ మంజూరు చేయరు. దీంతో నిర్మాణదారుడు కంటోన్మెంట్ బోర్డుకు చేసిన 10% మార్టిగేజ్ బోర్డు ఆధీనంలో ఉంటుంది. సర్వ హక్కులు బోర్డు కలిగి ఉంటుంది. అంతేకాకుండా కంటోన్మెంట్ బోర్డు నుంచి నీటి కలెక్షన్ కానీ, ట్యాక్స్ కానీ, విద్యుత్ సరఫరాకు కలెక్షన్స్ కానీ ఇవ్వరు. దీంతో నిర్మాణదారుడు తప్పు చేయాలనుకున్నా చేయలేడు. దీని ద్వారా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టగలుగుతున్నామని సీఈఓ మధుకర్ నాయక్ చెప్తున్నారు. మార్టిగేజ్ డీడ్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే కడుతున్నారో అతను మాకు కంప్లీషన్ అయిపోయిందని ఇచ్చిన తర్వాత మేము కంప్లీషన్ సర్టిఫికేట్ ఆర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మా ఇంజనీర్ వచ్చి చూసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు మార్టిగేజ్ డీడ్ చేశారో 10% దాన్ని మేము రిలీజ్ చేస్తాం. సో దాని తర్వాత కంప్లీషన్ సర్టిఫికేట్ అండ్ వేరియస్ సర్వీసెస్ లైక్ వాటర్ కనెక్షన్ కానీ అదర్ సర్వీసెస్ కనెక్షన్స్ అవన్నీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మేము వేరే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. గతంలో కంటోన్మెంట్ బోర్డు నుంచి నిర్మాణదారుడు అనుమతి పొందితే మొదటగా ప్లింట్ ఏరియా పూర్తయిన తర్వాత ఇంజనీర్ పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చిన అనంతరం పై అంతస్తు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం మార్టిగేజ్ విధానంతో ఎవరికి సంబంధం లేకుండా బోర్డు నుంచి అనుమతి వచ్చిందంటే బోర్డుకు నిర్మాణదారుడు అందించిన ప్లానింగ్ ప్రకారమే నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా మధ్యవర్తుల దందాలకు చెక్ పడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో సైతం మార్టిగేజ్ విధానం అమల్లో ఉండడంతో అక్కడి విధానాన్ని లోతుగా అధ్యయనం చేసిన బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు మార్టిగేజ్ విధానాన్ని గత నెల ప్రవేశపెట్టారు. మటుకు ఎవరైతే బిల్డింగ్స్ కడుతున్నారో ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు ఆ ఆఫ్సెట్స్ని ఫాలో చేయకుండా మొత్తం ఆఫ్సెట్ని వైలేట్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అది మాకు తెలిసే వరకు ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మేము నోటీసెస్ ఇస్తున్నాము. బట్ నోటీసెస్ ఏంటంటే అదంతా లాంగ్ లీగల్ ప్రాసెస్, అది ఈజీగా కంట్రోల్ అవ్వట్లేదు. సో ఈ ఏదైతే అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ చాలామంది పాల్పడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కొరకు మేము ఈ బిల్డింగ్ మార్టిగేజ్ డీడ్ ఏదైతే జిహెచ్ఎంసీలో ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఉందో ఆ ప్రాక్టీస్ని తీసుకొచ్చి ఆ ప్రాక్టీస్ జిహెచ్ఎంసీలో మంచి రిజల్ట్స్ ఇచ్చింది, సక్సెస్ అయింది. సో అదే సిమిలర్ విధంగా కంటోన్మెంట్లో కూడా మనం మార్టిగేజ్ డీడ్ పెడితే మార్టిగేజ్ విధానం అమల్లో కొన్ని లాభాలుండగా మరికొన్ని నష్టాలు లేకపోలేదు. లాభాల విషయానికి వస్తే నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారుడు ఎవరికి ఎటువంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కంటోన్మెంట్ లో 300 గజాలకు పైబడి ప్లాట్ అధికంగా ఉండడంతో వారికి అంతగా మార్టిగేజ్ విధాన ప్రభావం ఉండదు. సెట్ బ్యాక్ పాటించడం ద్వారా ప్రతి నిర్మాణదారుడికి గాలి వెలుతురు లభిస్తుంది. నష్టాల విషయానికి వస్తే జీహెచ్ఎంసీ మాదిరిగా మార్టిగేజ్ విధానం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ
ఫ్లోర్ల అనుమతులు కంటోన్మెంట్ లో G+3 వరకు లభిస్తున్నాయి. జేహెచ్ఎంసీలో 260 గజాల స్థలాల నుంచి మార్టిగేజ్ విధానం అమల్లోకి వస్తే కంటోన్మెంట్ లో 140 గజాల స్థలం ఉన్నవారికి సైతం మార్టిగేజ్ విధానం అమల్లోకి వచ్చింది. తక్కువ స్థలం ఉన్నవారు సెట్ బ్యాక్ పాటిస్తే వారు అనుకున్నంత నిర్మాణం చేపట్టడం కష్టతరమే. దీంతో కింది స్థాయి పేదవారికి నష్టం కలగనుంది. ఏది ఏమైనా కంటోన్మెంట్ లో మార్టిగేజ్ విధానంతో అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టి డబ్బు లేనిదే కంటోన్మెంట్ లో పనులు జరగవనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతో సీఈఓ మధుకర్ నాయక్ మార్టిగేజ్ విధానం అమల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు.